తెలంగాణ విద్యా వ్యవస్థ అంపశయ్యపై ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నత విద్యను నాశనం చేస్తే రేవంత్ రెడ్డి ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్యను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో దాదాపు 2059 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉన్నత విద్య మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మొండికి పోతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్ ని, యూనివర్సిటీ విద్యను నాశనం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ విద్యను సర్వనాశనం చేసిందనే దానికి మనకు ప్రత్యేక నిదర్శనం మనకు కనబడతా ఉంది. కనీస సౌకర్యాల కల్పన కూడా నిధులు లేనటువంటి పరిస్థితి యూనివర్సిటీల్లో దాపురించిందని, పూర్తిగా నాణ్యతలో కావచ్చు, రీసెర్చ్లో కావచ్చు, రకరకాల అంశాలపైన అట్టడుగు స్థాయికి పోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి కారణం అని చెప్పేసి వైస్ ఛాన్సలర్స్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో కూడా ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయకపోవడం ఎంతో దారుణమైనటువంటి విషయం.